హాయ్ ఫ్రెండ్స్, ఒక ఖాళీగా ఉన్నాం కదా అని ఒక 15 డేస్ టూర్ వెళ్దామని మేము ఫ్రెండ్స్ అందరం అనుకున్నాం. ఇలా జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళాం. మంచు పర్వతాలకి మొత్తం మొత్తం మంచు ఫుల్గా పడుతుంది ఇప్పుడు ఈ టైంలో. అక్కడ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు కూడా ఫుల్గా ఉంటుంది. మేము మేలో వెళ్ళాం. మేలో వెళ్ళేటప్పటికి ఇంకా ఇంత మంచు ఉంది. అందులో బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల్లో కొంచెం వేడి, అక్కడ ఫుల్ కూలింగ్. అక్కడ ఆ మంచులో సడన్గా మేము ఆగేటప్పుడు వ్యూస్ చూద్దాం, అదే ప్లేస్ చూద్దామని లొకేషన్ తీసి ఫోటో తీసుకుందామని దిగాం. అందరం దిగే టైంకి ఒకేసారి కింద నుండి గాలి వచ్చి మంచు పర్వతాలు అప్పటికే లారీ వాళ్ళు చెప్తున్నారు, ఎవరో వినట్లేదు మా వాళ్ళు. సడన్గా కింద నుండి మొత్తం పైకి గాలితో వచ్చేసింది మంచు. ఎవరికి కనిపించకుండా చాలాసేపు అయితే ఇబ్బంది పడ్డాం లోపల. అందరం సడన్గా కారులో కూడా వెళ్ళిపోయాము. ఎవరికేం ఇబ్బంది లేదు ప్రస్తుతానికి. కాకపోతే చాలాసేపు ఎంజాయ్ చేసాం అక్కడ ఆ మంచు చూసి. అవన్నీ మన దగ్గర ఊర్లో చిన్న చిన్న వర్షం పడేటప్పుడు చిన్న చిన్న వాన ఇది ఐస్ గడ్డలకే చాలా సరదా పడతాం. అలాంటిది ఇక్కడ ఇంత మంచులో ఉండి మంచు చూస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా, చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటి దగ్గరలో మన మిలిటరీ వాళ్ళు, ఆర్మీ పర్సన్స్ చాలా కష్టపడుతుంటారు. చాలామంది వరకు ఉన్నారు లోపల. వస్తూ తావులో అక్కడక్కడ సెక్యూరిటీగా ఉంటారు వాళ్ళు. కాకపోతే చాలా అందంగా ఉంది లొకేషన్. అందరూ చూడండి, చాలా ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఇది. చాలా బాగుంటుంది. జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్ టు లదాఖ్ వెళ్ళే రోడ్ ఇది. చాలా అందంగా ఉంటుంది. కార్గిల్ అటు పోయే రోడ్లో ఉంటుంది. కొంచెం చూసి నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం ఇంకా అందంగా పెడతాం, అందంగా తీస్తాం. మంచి మంచి లొకేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అన్ని లొకేషన్స్ మీకోసం పెడతా. బాయ్.